హలో వెల్కమ్ టు మగువా ఛానల్. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్. తెలుగు, తమిళం, మలయాళం భాషలో బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని ముద్దుగా పిలుస్తుంటారు. గ్లామర్ షోకు దూరంగా ఉంటూ కంటెంట్, ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక ఇమేజ్ని క్రియేట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవలే తాండవ్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సాయి పల్లవి ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఇందులో సీతమ్మ పాత్రలో కనిపించనుంది. ఈ రోజు మే 9న సాయి పల్లవి పుట్టినరోజు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి బర్త్డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. చిన్న వయసులోనే డ్యాన్స్ అంటే ఇష్టంతో ఉన్న ఈ అమ్మడు రియాలిటీ షోస్, డ్యాన్స్ షోలలో పాల్గొంది. ఆ తర్వాత చదువులపై ఫోకస్ పెట్టిన ఈ ముద్దుగుమ్మ జార్జియాలో MBBS కంప్లీట్ చేసింది. 2015లో ప్రేమం సినిమాతో మలయాళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది సాయి పల్లవి. ఆల్ఫోన్స్ పుతీరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు నివిన్ పౌలి ప్రధాన పాత్రలో నటించారు. ఇందులో కాలేజీ లెక్చరర్ పాత్రలో అందం, అభినయంతో కట్టిపడేసింది. మొదటి సినిమాతోనే నటిగా అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు పరిచయమైన సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ అందుకుంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్గా దూసుకుపోతుంది. ఇటీవలే అమరన్, తాండల్ చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుంది ఈ అమ్మడు. ఇప్పుడు అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న నితీష్ తివారీ రామాయణం చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రానికి సాయి పల్లవి భారీగా పారితోషికం తీసుకున్నట్లు టాక్. సాయి పల్లవి తమిళనాడులోని కోయంబత్తూరులో జన్మించింది. ప్రస్తుతం ఆమె ఒక్కో సినిమాకు 10 కోట్లు తీసుకున్నట్లు సమాచారం. అలాగే నివేదికల ప్రకారం సాయి పల్లవి ఆస్తులు 50 కోట్లకు పైగానే ఉన్నాయట. కంటెంట్ బలంగా ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్న సాయి పల్లవి ప్రస్తుతం ఉన్న హీరోయిన్లకు విభిన్నం. ఇప్పటి వరకు తన వద్దకు వచ్చిన పలు యాడ్స్ను సున్నితంగా తిరస్కరించింది. అలాగే గ్లామర్ షో ఉన్న పాత్రను రిజెక్ట్ చేసింది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV. Hi, this is Monica. Please like, share and subscribe GRTV.